క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలని పీసీసీ విస్తృత స్థాయి భేటీలో నిర్ణయించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కీలకమైందని అన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇక కవిత స్టేట్మెంట్ తో కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ బయటపడిందని చెప్పారు. పార్లమెంటులో బీఆర్ఎస్ అవసరం లేని పార్టీగా మారిపోయిందని విమర్శించారు హస్తం నేతలు. గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ నెల 15న జరగనున్న కామారెడ్డి బహిరంగ సభ సన్నాహకాలపై డిస్కస్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపైనే చర్చించారు. గ్రామ స్థాయిలో ఓటు చోరీపై అవేర్నెస్ కల్పించేందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన డిస్కస్ చేశారు. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. త్వరలో గ్రామ, మండల, జిల్లా కమిటీలను నియమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కీలకమైందన్నారు పీసీసీ చీఫ్. కవిత స్టేట్మెంట్ తో కేసీఆర్ కుటుంబం దోపిడీ బయటపడిందని చెప్పారు. కారులో డీజిల్ పోసుకోలేని దుస్థితిలో ఉన్న ఆ ఫ్యామిలీ అవినీతి సొమ్ముతో 100 కోట్లు సంపాదించిందని చెప్పారు. దేవుళ్ల పేరు చెప్పి సంజయ్ కిషన్ రెడ్డి గెలిచారని ఆరోపించారు. చెర్లపల్లి డ్రగ్స్ కేసుపై కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బామర్ది ఫామ్ హౌస్ లో దావతులు చేసుకునే వాళ్లు, వైట్ ఛాలెంజ్ అంటే పారిపోయిన వాళ్లు ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లు గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ మీడియా స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఈగల్ పేరుతో ప్రత్యేక బృందాలు డ్రగ్స్ నివారణకు పనిచేస్తున్నాయని తెలిపారు ఆది శ్రీనివాస్. మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టుకున్నటువంటి అంశంలో కేటీఆర్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంటామనడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. ప్రజాస్వామ్యంపై అవగాహన ఉన్న తెలంగాణ వ్యక్తికి బీఆర్ఎస్ ఓటు వేయకపోవడం బాధాకరమన్నారు. రాజ్యసభలో బీఆర్ఎస్ కు సీట్లు ఉన్నా ఓటు వేయడం లేదని విమర్శించారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ అవసరం లేని పార్టీగా మారిపోయిందన్నారు. బీఆర్ఎస్ లో తెలంగాణ తత్వం లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ కేటీఆర్ అయినా ఎవరైనా ఏమంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని మాటలకే మాట్లాడతారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు ఈ రెండింటిని కాపాడే శక్తి, ఈ రెండిటి గురించి అవగాహన ఉన్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి. ఎందుకంటే చదువుకున్నోడు, చట్టాలు తెలిసినోడు. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అవకతవకలు ఎవడన్నా ఈ రాజ్యాంగాన్ని ఏదైనా మాయ చేయాలనుకున్నా కానీ దానికి కాపలాదారునిగా ఉండాలనుకుంటున్న సుదర్శన్ రెడ్డి గారిని మద్దతు ఇవ్వకపోవడానికి కారణాలు చెప్పాలి. తెలుగు ఎంపీలందరూ ఏకమైన ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఎన్డీఏతర పక్షాలన్నీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి మన అభ్యర్థి తెలుగువాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టుంటే తెలుగు ఎంపీస్ కూడా ముందుకొచ్చి వారు కూడా సపోర్ట్ చేస్తే 100కి 100 సుదర్శన్ రెడ్డి గారు గెలిచేటట్టు అవకాశం ఉంది. గెలిపించాలని వారందరినీ, ఓటేయాలని వారందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా బాటసింగారంలోని ఫ్రూట్స్ మార్కెట్ ను విజిట్ చేశారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిటీ సభ్యులు. మార్కెట్ లో బత్తాయి ధర, రైతులకు చెల్లించే ధరపై ఆరా తీశారు. మార్కెట్ మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.